యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాల వలన కలిగే అనేకమైన ప్రయోజనాలను ఎలా ప్రభు శరీరాన్ని తిని త్రాగాలి, ఎవరు తినాలి, ఎందుకు తినాలి, ఎవరు ఇవ్వాలి, ఇలాంటి ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు కాదు కదా, ఇంకా మనం బ్రతికిన కాలమంతా కూడా ప్రియులరా మనము ధ్యానం చేసినా దేవుడు మనకి నేర్పిస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు రక్త మాంసాల వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఆయన చెప్తాడు. ఎవడు నా శరీరము తిని నా రక్తము త్రాగుతాడో వాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుతాను అంటాడు. ఈ లోకంలో మనం మంచిగా బ్రతకాలంటే, ప్రతి పరిస్థితుల్ని ఎదుర్కోగలగాలంటే చెవుల ద్వారా వినే వాక్యమే కాకుండా మన శరీరంలోనే ఇమిడి ఉండవలసిన ఆయన శరీరం, ఆయన రక్తాన్ని కూడా మనం కలిగి ఉండవలసిన అవసరత ఉంది. అందులో అంత జీవం ఉంది, అంత శక్తి ఉంది. దేవుని వాక్యములో ఒక మాట చదువుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 9:14 హెబ్రీలకు రాసిన పత్రిక. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఈ మాటలు విన్నారా? నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షులను ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. జీవము గల దేవుణ్ణి మనం సేవించడానికి, ఆరాధించడానికి అవసరమైన వాటిలో ఒకటి ఏంటంటే మనస్సాక్షి. బాగా వినాలి అందరూ. అవసరమైంది ఏంటి? మనస్సాక్షి. ఈ మనస్సాక్షిని కొందరు త్రోసివేస్తారు అని పౌలు తిమోతికి వ్రాస్తున్నాడు. మనస్సాక్షిని త్రోసివేస్తారు. దేవుణ్ణి ఆరాధించడం అనేది మనుషులుగా వచ్చి చేతులెత్తి నోటితో మాట్లాడడం మాత్రమే కాదు. దేవుణ్ణి సేవించడం అంటే, యోహాను రాసిన సువార్తలో యేసుప్రభు అంటాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అంటాడు. ఆయన్ని సేవించేవాడు తన సిలువను ఎత్తుకోవాలి. తన్ను సేవించేవాడు మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. అంటే మనస్సాక్షి శుద్ధి లేకుండా నువ్వు ఆయన వెంబడించినా, ఆయన ఆరాధించినా నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందలేవు అని. మనస్సాక్షి అనేది ఎవరికైనా కనిపిస్తుందా? మనస్సాక్షి అనేది ఎవరికైనా కనిపిస్తుందా? ఎవరికీ కనిపించదు. కానీ దేవుణ్ణి సేవించడానికి, ఆరాధించడానికి ఏం కావాలి? మనస్సాక్షి. కల్మాషం ఉందనుకోండి మనస్సాక్షికి, నువ్వు ఎంత చప్పట్లు కొట్టినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత వాక్యం విన్నా, నీ ఆరాధన, నీ వాక్యము ఎందుకు పనికిరాదు. అంటే దేవుని సేవించడానికి ఏం అవసరం? మనస్సాక్షి అవసరం. ఈరోజుని ఒక మనుషుడు వేసుకునే హెయిర్ కటింగ్ను బట్టి, వేసుకునే వస్త్రాలను బట్టి లోకములో ఉన్న కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. హల్లెలూయా చెప్పండి. ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఒకప్పుడు హెయిర్ కటింగ్లు ఎలాగుంటాయి? డిప్ప కటింగ్ వేసి తీసుకురా అనేవారు. డిప్ప కటింగ్ అంటే
పొరపాటును కూడా 5-6 నెలల వరకు మళ్ళీ దాని మీద మొక్క వచ్చినట్టు కనపడకూడదు. ఆ తర్వాత ఇక రకరకాల కటింగ్లు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడేం కటింగ్లు వచ్చినాయి? మధ్యలో అలాగే ఉంటుంది. ఈ చెంపలన్నీ పట్టేస్తారు. పైగా ఈ చెంపలు పట్టేసి పక్కంటకు ఈ మధ్య ఇలాగ నాట్లు ఘాటి ఏంటి నంద్యాల కొన్ని ఘాటీలు ఉన్నాయి. ఇలా ఘాటీలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఘాటీలు ఎయిర్ కటింగ్ చూసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఇప్పుడు ఇలాగ ఘాటీలు పెట్టుకునే కటింగ్ చేయించుకుంటే ఎవరు గుర్తుకు రావాలి? మీకు తెలిసినా చెప్పరు మీరు. కోహ్లీ కటింగ్ అంట. ఇప్పుడు ఆ బార్బర్ షాపుల మీద ఎవరి ఫోటోలు ఉంటాయనుకుంటున్నారు? ఒకటి కోహ్లీ కటింగు, ఒకటేమో ధోని కటింగు, ఒకటిదేమో మలింగ కటింగు. అంటే ఒకటి వేసుకునే కటింగ్ని బట్టి ఒక క్రికెటర్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకరు వేసుకునే డ్రెస్సును బట్టి సినిమా యాక్టర్ని చేసుకుంటున్నారా లేదా? ఓ మోడల్ వచ్చిందనుకో, ఇది ఎక్కడ మోడల్ అంటే పలానా సినిమాలోది. ఏంటి? ఒక సినిమాలో ఒక మోడల్ వచ్చిందంటే ఆ డ్రెస్ మన చెల్లెళ్ళు వేసేసుకుంటున్నారు. ఎక్కడదమ్మా? పలానా. అసలు ఆ డ్రెస్కి పేరే ఏంటి? సినిమాయే. ఓ డ్రెస్ కొనాలన్నా సరే సినిమా పేర్లు చెప్పాల్సి వస్తుంది. అల్లెలు చెప్పండి. ఒక డ్రెస్సును బట్టి సినిమా యాక్టర్ పేరు, ఒక కటింగ్ను బట్టి క్రికెటర్ పేరు చెప్పగలిగినట్లుగా ప్రజలు లోకానికి సాక్ష్యం ఇస్తున్నారు. కానీ చెప్పాలి మీరు, దేవుని నమ్ముకున్న ఒక క్రైస్తవుడిని బట్టి దేవుని కొరకు లోకము సాక్ష్యం ఇచ్చేటట్లు బ్రతుకుతున్నారా? ఒకసారి చేతులు తలెలు చెప్పండి. బ్రతకడం లేదు. ఎందుకో తెలుసా? మనస్సాక్షి లేకుండా క్రీస్తును అనుసరిస్తున్నారు. కాబట్టి నిన్ను చూడగానే లోకం నీ గురించి సాక్ష్యం చెప్పుకోలేకపోతుంది. నేను వైట్ బట్టలు వేసుకున్నాను కదా పాస్టర్ గారు, చర్చికి వస్తాను కదా పాస్టర్ గారు. వైట్ బట్టలు చర్చికి వచ్చేది కాదు. నీ ప్రవర్తన, నీ నడవడిక నిన్ను చూసినప్పుడు లోకం ఏం చెప్పుకోవాలంటే నీవు ఆరాధించే దేవుని గురించి మాట్లాడుకోవాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నారు? అమ్మో ఈవిడ చర్చికి వెళ్తుంది కానీ, ఇతను చర్చికి వెళ్తాడు కానీ ఏమీ మారరమ్మా అంటారు. అమ్మో ఆ మనిషి మాటలు ఇంటికి వస్తే వినలేమమ్మా అంటే నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావంటే అర్థం ఏంటి చెప్పాలా? నువ్వు దేవుని నమ్ముకున్న మనిషివే, కానీ నీకు మనస్సాక్షి లేదు. నీవు ఒకరి గురించి మాట్లాడాలన్నా, నీవు నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నావన్నా నీకేమి లేకుండా బ్రతుకుతున్నావు. మనస్సాక్షి నీకు కల్మషం లేకుండా ఉన్నప్పుడు ప్రియులరా, నిన్ను బట్టి నీ దేవుడు లోకానికి కనిపిస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అందుకని ఇక్కడ ఈయన ఏమంటాడంటే, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని అన్నకడ మన మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తుంది. యేసు రక్తం ఏం చేస్తుందంట? ఏం శుద్ధి చేస్తుంది? మనస్సాక్షిని. యేసు రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తే, మనస్సాక్షికి విరోధంగా ఒక్క మాట మన నోట్లో నుంచి వస్తుందంటారా? రాదు. మనస్సాక్షి ఒప్పుకోదు. మనస్సాక్షి శుద్ధీకరించబడిన మాటలు పవిత్రంగా, పరిశుద్ధంగా, యోగ్యమైనవిగా ఉంటాయి. మనస్సాక్షి లేని వాళ్ళు మాటలు ఎలాగుంటాయి చెప్పాలి మీరు. మనస్సాక్షి లేని వారు మాటలు ఎలాగుంటాయి? తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆ చివరి వచనాలు ఏమంటాడంటే, వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకుందురు కానీ వారు తమ క్రియల వలన దేవునిని ఎరగమన్నట్టు ఉన్నారు అంటాడు. మన క్రియలు చూస్తే దేవుడు అంటే మనకు తెలియదు అన్నట్టు ఉంటాయి. మన మాటలు చూస్తే దేవుడు అన్నవాడు తెలియదు అన్నట్టు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మన మనస్సాక్షిని త్రోసి పుచ్చకుండా ప్రియులారా మనం మాట్లాడుకోగలగాల.
అలాగూ దేవుణ్ణి మనం సేవించినప్పుడు, దేవుణ్ణి మనము ఆరాధించినప్పుడు నిజంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే యేసు రక్తము కనబడని, ఏమండి, కనబడే మనుషులను కాదు, కనబడని మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తారు. యాకోబు గారు రాస్తాడు, ఒకే బావి నుండి తీయని నీరు, ఉప్పు నీరు ఊరున ఒక ఊటలో నుంచి ఎన్ని ఊటలు వస్తాయి? ఒకటే రావాలి కదా. ద్విమనస్కులారా అంటాడు మరొకసారి. ద్విమనస్కులు అంటే ఎవరు? రెండు మనస్సులు గలవారు, రెండు మనసులు. దేవుని బిడ్డలైన వారికి అలాంటిది ఉండకుండా దేవుడు మన మనస్సాక్షిని ఏం చేస్తాడట? శుద్ధి చేస్తాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి.